హాయ్ కాదండి అంతా బాగానే ఉంది కానీ తిరణాల్లో తిరగడం ఏంటో నాకు అర్థం కాలేదు. ఎగ్జాక్ట్లీ మాకు కూడా ఏంటది అంటే అదే నేను ఫస్ట్ ఏదో క్యారెక్టర్లో ఉండిపోయి వెనకాల దాక్కున్నా, అంతా బాగానే ఉంది అని అంటే సరే ఓకే వెనకాల ఉన్నాడు అక్కడ దాక్కున్నాడు అని అంటదేమో అనుకుంటే తిరణాల్లో తిరుగుతున్నాడు అని అన్నది నాకు అర్థం కాదు. బేసిక్ గా మేము ఈ దాక్కోవడం మీద కంటెంట్ క్రియేట్ చేద్దాం అని అనుకున్నాము, కాకపోతే ఇప్పుడు తిరణాల గురించి బాగా పెద్ద కంటెంట్. యాక్చువల్లీ రెహాన్ ఫ్రేమ్ పెట్టి వినోద్ యాక్షన్ చెప్పేటప్పుడు సిద్ధు ఎవరో ఒకరితో మాట్లాడుతూ సోల్ పెట్టుకుంటూ ఉంటాడనమాట. టైం లేదు అని అక్కడ మేమందరం వెయిట్ చేస్తూ ఉంటే ఒక్క నిమిషం ఒక స్టెప్ మీరిద్దరు మాత్రం ముందుకు రారా. మిమ్మల్ని ఇద్దరిని కొంచెం మేము మీమ్స్ వేయాలి కదా, పక్కన ఇట్లా యారో మార్క్ వేసి ఎవరైనా ఫేస్ వేయాలి కదా. సో పాపం అందరం వెయిట్ చేస్తూ ఉంటాం, ఎవరు కనిపిస్తే వాళ్ళతో మాట్లాడుతూ ఉండిపోతాడు అనమాట. మాకు అసలు టైం లేదు, టైం లిమిట్ ఇంతలో కంప్లీట్ చేసేయాలని ఉంది. డిలే అయ్యేది అంటే ఒకటి రీజన్, అది డైరెక్ట్ గా సిద్ధుని సోది బ్యాచ్ అన్న సోనియా, దీని మీద సిద్ధు స్పందన సిద్ధు కాదు అన్ని కంప్లైంట్లు ఇస్తుంటే నువ్వు వెనకాల నుంచి నవ్వుతున్నావండి. అది నిజమే అని వినోద్కి కూడా తెలుసు. ఇప్పుడే వినోద్ గారు కూడా అఫీషియల్ గా దాన్ని నిజమే అని కన్ఫర్మ్ చేశారు. ప్రొడ్యూసర్ గారిని అడుగుతాను, ప్రొడ్యూసర్ గారు ఏమంటారు ఆయన మాటలు. లెఫ్ట్ సైడ్ పోవాలి. నన్ను ఇన్వాల్వ్ చేయకండి రావు గారు కాదు సోనియా గారు అంటున్నారు ఆయన. యా అంటే అందరూ కలిపి సైడ్ చేశారు, అదైతే అర్థమవుతుంది. ఏదో నువ్వు దాక్కోలి క్యారెక్టర్ లో ఉన్నావు వెనక్కి వెళ్తే ఇక్కడికి వచ్చిన తిరణాల్లో తిరుగుతున్నావు అది ఇది అని చెప్పి. షూట్ లో మా ప్రాబ్లం కూడా అదే, ముందుందమంటే